వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. వైసీపీ నేతలపై హోంమంత్రి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. కాగా జూలై 13న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవకులు చవకులు పెడుతున్నారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రూఫ్ సహా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకి తెలియాలని బండి సంజయ్ గారు మాట్లాడినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు. దాని గురించి మా బండి సంజయ్ గారు మాట్లాడినారు. అది వాస్తవమా లేదా అది బీఆర్ఎస్ పెద్ద నాయకులు బయట పెట్టాలి. అదేవిధంగా మా బండి సంజయ్ గారు ఏమంటున్నారు, అసలు ఎవరు అయ్యా సొమ్ములాగా మీరు ఒక ఫెయిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో మొత్తం అవినీతికి మొత్తం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు, మొత్తం కరప్షన్ చేసినారు. ఒకవేళ మా బండి సంజయ్ గారు తప్పు మాట్లాడినంటే మీరు ఒక కేంద్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని బీఆర్ఎస్ నాయకులకి నేను అడుగుతున్నా. ఒక లేఖ రాయండి. మీ కేసీఆర్ గారు అంతా అమాయకుడా సుద్దబూసా? మీ కేసీఆర్ గారు కాళేశ్వరం కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీ ఎంత మీరు వాటా తిన్నారు అది తెలంగాణ ప్రజల ముందు మా బండి సంజయ్ గారు అదేవిధంగా మా కేంద్ర మంత్రులు గారు కూడా చెప్తారు. ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ తెలంగాణలో ఎక్కడైనా రైలులు కానీ పొలిటికల్ మీటింగ్లు కానీ ఎక్కడైనా వాళ్ళు పెట్టుకుంటే ఒకటే సబ్జెక్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేసినారు, తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన. కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పు ప్రాజెక్ట్, ఒక ఏటీఎంగా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్న దానిపైననే అందరూ మా నాయకులు మాట్లాడినారు. ఒకవేళ అన్ని బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడినారు, అది మీరు ప్రూవ్ చేయాలంటే కేంద్రంకి ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బండి సంజయ్ గారు కానీ వేరే నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేపియండి అని ఒక లేఖ రాయండి. మీలో దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులకి చెప్తున్నా, మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం, అది తప్పు ఉంటే మీరు ప్రూవ్ చేయండి.
యువత పోరుతో కలెక్టరేట్ ముందు ధర్నా మోసపు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు చేపట్టడం జరిగిందని నాయకులు చెప్పారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం యువత పేరుతో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించి కలెక్టర్కు రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యువత పోరు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మోసపు హామీలు ఇచ్చి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద యువతకు మోసం చేసిన మోసాలపైన ప్రజలకు యువతకు వివరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకెళ్ళాం. యువతకు నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా చెల్లించాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాలని, వాటన్నిటి మీద మా పోరాటం ఆగదని ఈ మోసపూరిత ప్రభుత్వానికి తెలియజేయాలని భారీ ఎత్తున కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత మొత్తం వచ్చి ఈరోజు 1500-2000 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి చెప్పడం ఏమనగా, ఇప్పటికైనా మోసపూరితమైన కుట్రల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నుంచి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ని కూడా ఈరోజు నువ్వు ఎలాగో ప్రశ్నించావు కాబట్టి రాష్ట్ర యువత తరపున, వైఎస్ఆర్ యువ విభాగం తరపున ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఈ సూపర్ 6 హామీలని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించి ప్రజలకు నెరవేరుస్తావా, లేదంటే నువ్వు కూడా నమ్మక ద్రోహిగా రాష్ట్ర యువతకి నిలిచిపోతావా? నీకు కొత్త ఆయన అంటే 40 years అందరికీ తెలుసు ఆయన మోసగాడని. నువ్వన్నా కళ్ళు తెరిచి ఆ మోసగాడి పక్కన మోసగాడిగా కాకుండా ప్రజలకు న్యాయం చేస్తావని కోరుకుంటూ, ఈ ఉద్యమానికి సహకరించిన జిల్లా యువత కల్లా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం కావడానికి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి చొరవ కూడా చాలా ముఖ్యమైనది. ఆయనకు కూడా మా జిల్లా యువత తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా జిల్లా ఇన్ఛార్జీల కల్లా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని సక్సెస్ చేసిన మా యువజన విభాగం అధ్యక్షులకు కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్లో వాలు కూలిపోతే బీజేపీ ఇజ్జత్ పోలేదా బండి సంజయ్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మీరు పోలవరంకు, తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరు అంటే కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ మాట్లాడుతూ, ఈ నెల 16న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి ఓదెలలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మని దహనం చేయడంతో పొత్కపల్లి పోలీసులు కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు సహా 14 మందిపై అక్రమ నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవసరం లేని అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై ఏసీబీ కేసును ఏర్పాటు చేసి ఆ రోజు విచారణ ఈ నెల 16న విచారణ పిలవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మరి ఓదెల మండలంలోని ఆ యువకులు మరి యువ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి దాన్ని ఆసరాగా తీసుకుని పోలీసు వారు మరి అటువంటి పాల్గొన్న వారందరిపై కేసులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి అన్ని సాధారణ విషయాలు మరి ఏవైనా కూడా నిరసన తెలియజేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనిపైన పోలీస్ అత్యుత్సాహంతో మరి కేసులు పెట్టడం అనేది మరి ఇది అమానుషం. తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మరి పోలీస్ శాఖ వారు చూడాలని చెప్పి వారిని కోరటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇటువంటి పునరావృతమైనట్టయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున దీన్ని స్పందించి మరి దీని కొరకు మరి చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి అన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి అన్ని వేధించే కార్యక్రమం బీసీ ఆత్మగౌరవ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సత్యం యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీ ఆత్మగౌరవ మహాసభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, యాదవులకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని, రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని, యాదవ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలని, స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని కోరారు. 3 గంటల నుండి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఉన్నది. అందులో భాగంగానే బీసీ జనసభగా యాదవ సంఘాల జేఏసీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం దాని జయప్రదం కోసం అన్ని జిల్లాలు తిరుగుతూ కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, యాదవులందరూ పెద్ద ఎత్తున రేపు 30వ తారీఖు నాడు జరిగే యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు మంత్రివర్గంలో లేనటువంటి ప్రభుత్వం ఏది లేదు ఇంతవరకు. ఇది మొట్టమొదటి ప్రభుత్వం. ఇది జనతా వేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దక్కిందని తీసుకుంటాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 28 లక్షల జనాభా యాదవులు కుర్మ యాదవులకు ఉన్నది. ఇంత పెద్ద జనసమూహాన్ని అధికారంలో భాగస్వామ్యం లేకపోవడం అంటే మరి కుర్మ యాదవులంతా బానిసలతో సమానం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందుకోసం వెంటనే యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యాదవులందరికీ మరి జనదావాస ప్రకారం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో మరి మా పద్మక్క ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసి మా సునీల్ ఉన్నాడు, న్యాయవాదిగా ఉన్నాడు. వారి తండ్రి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మా ఐలేష్ ఉన్నాడు, మా మహేంద్రన్ ఉన్నాడు. చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు మీకు గుర్తు కావట్లేదని చెప్పేసి మేము పొన్నం ప్రభాకర్ మేము విజ్ఞప్తి చేస్తాం. మీకు బీసీ నాయకులు ఉన్నారు. శ్రీధరరావుకి మేము విజ్ఞప్తి చేస్తాము. శ్రీధరరావు గారికి మీరు చాలా సీనియర్ మంత్రి. ఇవాళ సామాజిక న్యాయం ఇక్కడ పోయింది. మీరు ఎందుకు మా బిడ్డల్ని మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులను పెంపేంటే గత ప్రభుత్వం మరి యాదవులకి మంత్రివర్గంలో స్థానం ఉన్నది. 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నది. ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గుమ్మక్క చైర్మన్గా డిప్యూటీ చైర్మన్గా కొనసాగారు. అనేక అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీకు ఎందుకు ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంత సంఖ్య ఉన్నటువంటి యాదవులను మీరు విస్మరించడం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? మీ కళ్ళ కనిపించట్లేదు. ఇంత అహంకారం, ఇంత కండకవరం, ఇంత దుర్మార్గం ఎక్కడి మీకు ఇంత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. యాదవ్ అంటే లెక్కలేదా మీకు ఎలా? అందుకోసమే మాకు ఇమీడియట్గా మీరు గొర్రెల పంపిణీ కార్యక్రమం భాగంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, డైరెక్ట్ అకౌంట్ ఇస్తున్నారు. అది చేయాలి. 10,000 కోట్ల రూపాయలని మా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కేటాయించాలి. అట్లాగే బీసీలో ఉన్నాం మేము 42% స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా యాదవులతో పాటుగా మున్నూరు కాపుల మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసము యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. డి రాజారాం యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి గర్రెపల్లి వరకు 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే డబుల్ రోడ్ల పనులను శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామీణ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఏడాదిలోపు గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం, విజయనగర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, విజయనగర్ నాయకత్వం. సుల్తాన్పూర్ ఎలియేడు జమిని వరకు 6 కోట్లతోని గతంలోనే ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 నాడు పెద్దపల్లికి వచ్చినప్పుడు మరి వెక్స్వేల్లో ఈ రోడ్ను శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో అనేక నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే ఇవాళ 6 కోట్లతోని ఇది ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్డును 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును కంప్లీట్ చేయడం, మరి రాకెళ్ళపల్లె ఏదైతే అటు సుబ్లాంపల్లి చేసే రోడ్డు మరి అది కూడా ముప్పిరితోట దూల్కట్ట 12 కోట్లతో కూడా సేమ్ ఇదే ప్లాన్ నిధులలో దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలో దాన్ని కూడా ఆ పనులను కూడా ప్రారంభించుకుంటాం. మరి ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు కూడా రేపు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫార్మసీ స్టార్ట్ చేసి మరి ఏదైతే మన విలేజ్ నుండి హై స్కూల్ దగ్గర నుండి మరి గతంలో రింగ్ రోడ్ అని చెప్పి గతంలో ఎక్కువ చేస్తున్న రోడ్ ఇది. ఆనాడు నాబార్డు నిధులలో అంటే ఎప్పుడంటే నేను చెప్పి తీసుకున్నప్పుడు 95-96 సంవత్సరాల 1995-96 వేసిన రోడ్ సింగిల్ రూట్ డబుల్ రోడ్ ఇది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరి ఇక్కడి వరకు డబుల్ రోడ్ నిర్మాణాన్ని చేసుకోవడం కోసం నేను శాంక్షన్ తీసుకున్నాను. తప్పకుండా తొందరలోనే నర్సాపూర్ టు రాకిందపల్లి రోడ్ కూడా ఫార్మేషన్ అయిపోయింది. వెట్ మిక్స్ బీట్ చేయాలి. తర్వాత మిగతా లాలపల్లె ఎలియేడు డబల్ రోడ్ కూడా వెట్ మిక్స్ పని కూడా కంప్లీట్ అయినట్టుంది. అది కూడా హనుమంతరావు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దశల వారిగా ఓటెన్కి ఒకటి అన్ని మండల జరుగుతూ ఉన్నాయి. ఒక 6 నెలలు నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి. ఇలా పోలీస్ స్టేషన్ కూడా నాకు తెలుసు మొన్ననే మనం చెప్పి ఆనాడు మరి ఆ డేట్ నాడు ఏదైతే 4/12/2024 2 రోజుల ముందు ఆనాడు ముఖ్యమంత్రి గారు 4 పోలీస్ స్టేషన్లు జీవో చేయడం, మరి అవన్నీ కూడా మన ఎలియేళ్ళని తెలియ స్టార్ట్ చేసుకొని మిగతా మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, రూరల్ పెద్దపల్లి ఎలియేడు 4 పోలీస్ స్టేషన్ ఒకటే రోజులో ప్రారంభించుకున్నాం. ఎలియేడు నుండి కూడా పోలీస్ స్టేషన్ కలాపాలు 15 రోజులు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంది. అది ఇది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఓటెన్కి ఇంకో 6 నెలల నుండి సంవత్సరం పోతే ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. త్వరలోనే అంకిత భావం గల ఇటువంటి ప్రధానోపాధ్యాయులు ఇంకా ఉండడం మన అదృష్టం. ఈ జనరేషన్లో పిల్లలు చేసుకున్న పుణ్యమో తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో. ప్రభుత్వాలు కలలు కన్న ప్రపంచం. జైహో ప్రధానోపాధ్యాయ. విశాఖపట్నం జిల్లాలో నివాసం ఉంటూ గోపాలపట్నంలో జీవిస్తున్న మహనీయ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన విజయ్ కేతనయ. గోపాలపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా. మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు: 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూల్గా ఎంపిక చేయబడినది. మన పాఠశాలలో 5 తరగతులకు 5 గదులు ఉన్నాయి. 5 తరగతులకు 5గురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు. అన్ని గదులలో ఫ్యాన్ల సౌకర్యము ఉన్నది. విద్యార్థులు కూర్చోవడానికి అనువైన బెంచీలు ఉన్నాయి. మన పాఠశాలలో విశాలమైన ఆట స్థలము, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంటగది, భోజనశాల ఉన్నాయి. విద్యార్థులకు పరిశుభ్రమైన టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయము ఉంది.
టాయిలెట్ల క్లీనింగ్ ఆయా ఉంది. విద్యార్థులు తాగడానికి స్వచ్ఛమైన ఆర్ఓ వాటర్ సదుపాయం కూడా ఉంది. మన పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది. మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చబడింది. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పేరెంట్స్కు తెలియజేయబడుతుంది. ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము, 2 నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. మన పాఠశాలలో ఎటువంటి ఫీజులు లేవు. విద్య నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉచితం. ప్రతి గురువారము విద్యార్థులకు రక్తహీనత రాకుండా IFA టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ టాబ్లెట్లు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల డాక్టర్లచే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనగా చూపు తక్కువ గల వారికి, మాటలు బాగా రాని వారికి, సరిగా నడవలేని వారికి, మానసికంగా వెనుకబడిన వారికి భవితా సెంటర్ను ఏర్పాటు చేయడం అనేది. మన స్కూలుకు రండి, విద్యార్థుల ప్రగతిని పరిశీలించండి, మీ పిల్లలను మన బడిలో చేర్చండి, మన పాఠశాల అభివృద్ధికి సహకరించండి. మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం 7,05,00,000 రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోరో లీడర్ తోట వెంకటేశ్వర్లు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ లెటర్ ద్వారా ఇన్ని భూమి పూజ చేయడం జరిగింది. మరి గతంలో ఎందరో నాయకులు ఎలక్షన్స్ ముందర ఎన్నో వాగ్దానాలు చేసి, ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ఓట్లు దండుకొని తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏ కులాలకు కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇవాళ 10 ఏళ్ళు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదని సందర్భంగా చేసుకుంటున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపే మరి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మన అందరికీ తెలుసు. ఇవాళ ఎన్నో పనులు స్టార్ట్ అవుతాయి. మేమందరం కూడా పర్యవేక్షిస్తాం. పివి శ్రీనివాస్ గారు కానీ కార్పొరేటర్లు అందరం కూడా దాని వెంటనే ఉండి ఆ ఒక పనిని కంప్లీట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ కూడా యాడ్ చేసుకుంటూ మరి ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మేమందరం కూడా తోడ్పాటు ఉంటామని తెలియజేసుకుంటూ ఇలా అన్ని కులాల అభ్యున్నతే, అన్ని కులాల సంతోషం కొరకే మరి మా ఎమ్మెల్యే గారు ఆహర్నిశలు కష్టపడి రాత్రి భవనాలు అనుకుంటా కూడా ఇవాళ విధంగా కష్టపడుతూ ఉన్నాడు. మరి గతంలో ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి 10 ఏళ్ళు మన పశ్చిమ నియోజకవర్గం వెనుకబడి ఉన్నదని ఈ సందర్భం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలాగా కాకుండా ఇవాళ కల్వర్టులు అంటే ఏంటి, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, మన శ్మశాన వాటికలు కానీ ఇవన్నిటిని కూడా అంచెలంచెలుగా మన ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి పనులను తీసుకుపోతారని సందర్భంగా తీసుకుని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నమస్కారం. హన్మకొండ జిల్లాలో నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి చొరవతోని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితోని ఎన్నో ఏళ్ళుగా మున్నూరు కాపు కులస్తులకు ఒక చిరకాల స్వప్నంగా కలగా ఉన్నటువంటి మున్నూరు కాపు భవనాన్ని అలంకార్ జంక్షన్లో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇదే విషయం మీద గత 15 సంవత్సరాలుగా గత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు మరి ఇదే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆ మాజీ శాసనసభ్యులు ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మున్నూరు కాపు కులస్తు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా కులంతో సంబంధం లేకుండా ఆయనకి గత ఎన్నికల్లో సహకరించినటువంటి మున్నూరు కాపుల పక్షాన మున్నూరు కాపు భవనం ఏర్పాటు కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి
ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఇక్కడ ప్రజలను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మరి ఇక్కడ 7,05,00,000 రూపాయలు తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. ఇదంతా కూడా మునుగాపు కులస్తులందరూ కూడా మరి దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్ల పైచిలుకు ఉన్నటువంటి కులం ఏంటంటే మునుగాపులు. అటు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మరి రాజకీయంగా చైతన్యవంతంగా కావచ్చు, మునుగాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ నియోజకవర్గంలో ఉన్నది. మరి గత 15 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎక్కువ శాతం మునుగాపు కులానికి చెందిన వాళ్ళే ఉన్నా కానీ మరి ఏ రోజు కూడా మునుగాపుల కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి మనం గతంలో చూసుకుంటే కుప్పాల ప్రభాకర్ గారు కావచ్చు, మరి అలాగే కోరబోయిన సాంబయ్య గారు కావచ్చు, నేను స్వయంగా మునుగాపు కులస్తున్నప్పటికీ కూడా నా మీద కూడా దాస్యం వినయ్ భాస్కర్ ఎన్నో కుట్రలు చేసిండు, ఎంతో మంది అణచివేసిండు, ఎంతో మందిని రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్రలు చేసిండు. కానీ ఈ రోజు మా కులం కాకపోయినా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు అయినా కులాలకు అతీతంగా మునుగాపు కుల అభ్యున్నతం కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి. మరి అలాగే ఈరోజు మునుగాపు కులస్తులం మేమంతా కూడా రాజేందర్ రెడ్డి పక్షాన ఉన్నాం. మా అందరికి కూడా ఆయన రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాకందరికి కూడా రాజకీయంగా ఆయన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.